కుక్కల నుంచి తప్పించబోయి ఆటో బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్తో సహా 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూల్పూరు నుండి కొలకలూరులో రాయి పనికి వెళ్లే కార్మికులు గురువారం ఉదయం వైకుంఠపురం దాటిన తర్వాత ప్రమాదానికి గురయ్యారు. 9 మంది కార్మికులు ప్రతిరోజు ఆటోలో కొలకలూరులో రాయి పనికి వస్తుంటారు. అయితే గురువారం ఉదయం ఎప్పట్లాగానే కొలకలూరుకు ఆటోలో వస్తున్న కార్మికులు వైకుంఠపురం దాటిన తర్వాత 3 కుక్కలు ఒకేసారి ఆటోకి అడ్డు రావడంతో డ్రైవరు కుక్కల్ని తప్పించబోయేందుకు చేసిన ప్రయత్నంలో ఆటో బోల్తా పడింది. దీంతో డ్రైవర్ మూల్పూరి నరేష్తో సహా 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో యాకోబు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. గత 2 నెలలుగా రాయి పనికి వెళుతున్న వీరు మధ్యలో వర్షాలు పడటంతో కొన్ని రోజుల పనికి వెళ్లలేదు. తిరిగి మరలా గురువారం పనికి వెళుతుండగా ఈ ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. గాయపడిన వారిలో ధర్మ, బెంజమిన్, మరియమ్మ, శ్యామల, వెంకటరత్నం, అమ్మారావు, సుశీల, సైమాన్లు ఉన్నారు. ఆటోలో వెళ్తున్నాం. 2 మంది నుంచి వెళ్తున్నామండి. నుంచి నాగ చూసి ఆగాము. వానికి ఒరిపిందని బయలులేవు ఉన్నామండి. 2 మంది ఉన్నామండి. టెంపుల్ అందరి కార్తీకం దగ్గరలేండి.